డీటెయిల్స్ చూస్తే 2024 ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పార్టీ నేతలు సైతం ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పవన్ రాజోలు నియోజకవర్గం మలికిపురంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ దోపిడీపై విచారణ చేపడతామని పవన్ హామీ ఇచ్చారు. రాయిదాడి విషయంలో కూడా సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ను భయపెట్టే విధంగా భారీ మెజార్టీని ప్రజలు కూటమి అభ్యర్థులకు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ఇక్కడ ఏజెంట్ల మధ్యలో నష్టపోతా ఉన్నారు. పాస్పోర్ట్ల కోసం, అలాగే పాస్పోర్ట్ దశ నుంచి వర్క్ పర్మిట్ దాకా, వీసా దాకా అవగాహన లేక ఏజెంట్లు వలలో పడి మోసపోతా ఉన్నారు. దీనికి సంబంధించిన మోసాలు జరుగుతూ ఉన్నాయి అనిపించింది. మేము వరప్రసాద్ గారు ఇక్కడ ఎన్నికలో గెలవగానే గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి కోసం ఒక సహాయక కేంద్రం ఏర్పాటు చేస్తాం. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి కోసం ఆర్థిక పరమైన అవగాహన కూడా ఉండదు. దీనికోసం కనీసమైన అవగాహన కల్పించే ఈ సహాయక కేంద్రాన్ని ముందుకు తీసుకొస్తాం. అలాగే గల్ఫ్ దేశాలకు వెళ్లే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి కూడా ఆ స్కిల్స్ ని గుర్తించి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని గల్ఫ్ దేశాలకు పంపిస్తాం. అలాగే రాజోలు ప్రాంతంలో మనకి గోదావరి సంగమం, వశిష్ట, మనకి గోదావరి సంగమం చాలా గొప్పది. ఇది అన్నా చెల్లెళ్ళు గట్టు అంటాం మనం. దీనిని ప్రపంచమంతా తెలిసేలాగా, దేశం అంతా తెలిసేలాగా జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి వల్ల ఈ ప్రతిదాన్ని కూడా అద్భుతమైన టూరిజం స్పాట్ గా చేసే అవకాశాన్ని తీసుకుంటాం. ముఖ్యంగా కోనసీమ పి గన్నవరం గాని, అమలాపురం గాని, మన రాజోలు గాని, ఈ మూడిటికి సంబంధించి సినిమా షూటింగ్లకు రావాలి అంటే ఇక్కడ నిజంగా సినిమా స్టూడియోలు డెవలప్ అవ్వాలి. ఇక్కడ ఇది చాలా అవసరం. ఎందుకంటే ఇన్ని కోట్ల జనాభా పెరిగిపోతుంది. భారతదేశం నుంచి వచ్చి ఈ పచ్చని పరిసరాలని, ఈ గోదావరి తీరాన్ని డెవలప్ చేసుకోవాలంటే నిజంగా ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి సినిమా స్టూడియో లాంటివి డెవలప్ కావాలి. అలాంటివి ఎందుకంటే మనకి తమిళనాడు నుంచి, కేరళ నుంచి, మనకి కర్ణాటక నుంచి, ఉత్తరాది హిందీ రాష్ట్రాల నుంచి, మనకి మిగతా రాష్ట్రాల నుంచి కూడా మనకి వచ్చి ఇక్కడ ఉన్న చక్కటి అందమైన పరిసరాలని షూటింగ్కి అనువుగా ఉండేలాగా, ఎందుకంటే టూరిజం పెరుగుద్ది, మీ అందరికి అవకాశాలు ఉంటాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, బోళ్ళంతమందికి సినిమా రంగంలో కూడా మీకు బలమైన అవకాశాలు వస్తాయి. అది కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖతో ఇవాళ ఉదయం గన్ పార్కుకు చేరుకున్నారు. దీంతో గన్ పార్కు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించిన హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు. ఆయనకు రావడానికి మొహమాటంగా ఉంటే పీఏతోనైనా స్టాఫ్తోనైనా రాజీనామా లేఖను పంపించాలన్నారు. జర్నలిస్టుల సాక్షిగా మేధావుల చేతిలో రాజీనామా లేఖను పెడుతున్నానన్నారు. ఇక ఆగస్టు 15లోగా ఏకకాలంలో రుణమాఫీ చేయాలి. కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో ఇప్పటికే మోసం చేసిందని హరీష్ అన్నారు. ఇక రైతుల కోసం నా రాజీనామా, నా ఒక్క ఎమ్మెల్యే పదవి గొప్పవేమీ కాదన్నారు. అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకు ఇచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క విషయంలో కాదు, డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, తొలి సంతకం 6 గ్యారంటీల మీద చేస్తామని, అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని, 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని, చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట్ర ప్రజలకు లేఖ రాయించారు. కానీ ఈరోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈ రోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బాండ్ పేపర్ల కాలం చెల్లింది, బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్లీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుణ్ణి వాడుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఈ రోజు నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను, మీరు దేవుడి మీద ప్రమాణం కాదు, నిజంగా మీరు ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ, ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలు, 13 హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్ 9న తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా ఆగస్టు 15 అమలు చేస్తే మాకు సంతోషం.
నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు 4,000 ఆసరా పెన్షను, 4,000 నిరుద్యోగ భృతో, 2,500 రూపాయలు మహిళలకు, 2 లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను. 5 ఏళ్ళు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. నేను స్పీకర్ ఫార్మెట్లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు. చట్టబద్ధత తెస్తామని చెప్పారు. మొదటి రోజే సంతకం పెడతామన్నారు. ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయాలని మరొక్కసారి నేను కోరుతా ఉన్నా. మీరు రావడం రాకపోవడం మీ విజ్ఞత. ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తే పూలు పెట్టాలని మీకేదైనా బేసిజాలుంటే కనీసం మీ స్టాఫ్ ద్వారానైనా మీ రిజిగ్నేషన్ లెటర్ పెట్టండి. నేను ఇక్కడ ఉండే జర్నలిస్టులకే నా రాజీనామా లేఖ ఇచ్చిపోతున్నా. మా జర్నలిస్టులే తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టులు మేధావులు అద్భుతంగా పోరాడారు. వాళ్ళ చేతిలోనే నా రాజీనామా లెటర్ పెడుతున్నా. నువ్వు అమలు చేస్తే వాళ్ళు నేరుగా నా లెటర్ను స్పీకర్ గారికి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు కూడా పెడితే అది మీ పెద్దరికాన్ని నిలబెట్టది. ఒకవేళ మీరు రాజీనామా లెటర్ ఇవ్వకపోతే అది మీరు మరొక్కసారి దేవుళ్ళ పేరు మీద ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారని. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల వేళ అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య రైతు రుణమాఫీ అంశం మాటల యుద్ధానికి దారితీసింది. ఆగస్టు 15లోగా ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటు కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేయాలని, అలా చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. హరీష్ రావు సవాల్పై సీఎం రేవంత్ రెడ్డి ధీటుగా స్పందించారు. ఇక ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇక రైతులకు రుణమాఫీ చేయకపోతే తమకు అధికారం ఎందుకని ప్రశ్నించారు. ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. 6 ఆగస్టు 15 లోపు రుణమాఫీ అమలు చేస్తామని హరీష్ రావు తన రాజీనామా లేఖను సిద్ధం పెట్టుకోవాలని కౌంటర్ ఇచ్చారు. దూలం లెక్క పెరుగుతే కాదు, దూడకున్న బుద్ధాన్ని ఉండాలని హరీష్ రావు మొన్న అన్నాడు. నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయని అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది. 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది. చింతమాడికలు పోయి చింతచెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళ ఏమంటుండే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపత్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి చెట్టు లెక్క పెరిగితే కాదు నాయన, మోకాళ్ళ కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు అధికారం? ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు? మావోలే కదా. పులివెందుల సభలో జగన్ తనపై చేసిన విమర్శలను ఆయన సోదరి ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి బహిరంగ సభలో వేల మంది పురుషుల మధ్య సొంత చెల్లెలు ధరించిన దుస్తుల గురించి మాట్లాడిన సీఎం జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ను తిట్టిన వారు, అవమానించిన వారే ఇప్పుడు జగన్కు బంధువులు అయ్యారని ధ్వజమెత్తారు.
అవినాష్ రెడ్డి అమాయకుడు చిన్నవాడని ఆయన భవిష్యత్తును నాశనం చేస్తున్నారని జగన్ అనడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా బహిరంగ సభ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో. మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏం అవసరం ఉంది? నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కీకి మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట. ఏం మాట్లాడుతున్నారు? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? ఏమన్నా కొనుక్కున్నారా? ఎంత కొనుక్కున్నారన్నా? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా? పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా? జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి సాక్షి ఛానల్లో సాక్షి పేపర్ లో ఎల్లో కలర్ ఉంటది, పసుపు కలర్ ఉంటది, పైన గుర్తుందా అన్న? పసుపు కలర్ ఉంటది. దానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏ తప్పేముంది? పసుపు అంటే మంగళకరమైన రంగు, అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు. పసుపు అన్నది మన వంటల్లో కూడా వేసుకుంటామే, అది టీడీపీ ఎప్పుడు కొనుక్కుందన్నా? వాళ్ళ సొంతమా అది? నేను పసుపు చీర వేసుకున్నానట, దానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి, వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడ్డే పేడ్ ఆర్టిస్టుల చేత అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు, తిట్టారు, అవమానించారు, బెదిరించారు, నానా రకాలుగా అవమానించారు. ఇదంతా సరిపోలేదని ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా? సంస్కారం ఉందా? ఏమి జరుగుతుందన్నా మన రాష్ట్రంలో? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? నేను మక్కీ కడుతున్నానంట, మక్కీ టు మక్కీ నేను చంద్రబాబు గారి స్క్రిప్ట్ తీసుకొని నేను మాట్లాడుతున్నానట. ఎవరన్నా మక్కీ టు మక్కీ స్క్రిప్ట్ చదివేది మీటింగ్లలో? ఎవరు చదువుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని మక్కీ టు మక్కీ వర్డ్ టు వర్డ్ చూసుకుంటూ చదివేది జగన్మోహన్. విమర్శలు చేసేటప్పుడు ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల సంయమనం పాటించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆమె ఒక పార్టీలో ఉన్నారని దాని ప్రకారం మాట్లాడుతున్నారన్నారు. ఇక తమపై ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆమె ఇటీవల వరకు సీఎం జగన్ చెల్లి, ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ నాయకురాలు. ఇక చెల్లి అన్న అనుబంధాలు ఎక్కడ ఉంటాయని బొత్స వ్యాఖ్యానించారు. తలకు పెట్టిన బ్యాండేజీ తీసేయాలంటూ జగన్కు వివేక కుమార్తె సునీత ఇచ్చిన సలహాపైన కూడా బొత్స స్పందించారు. బ్యాండేజీ ఉంచాలా తీసేయాలా అనేది డాక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. ఎలక్ట్రల్ బాండ్స్ పేరు వచ్చి పెట్టి వాళ్ళకి లబ్ధులు చేకూర్చి దేశ సంపద వచ్చి డైవర్షన్ చేసి మళ్ళీ పైపెచ్చు పెద్ద మాటలు, పెద్ద కబుర్లు. భారతదేశ ప్రజలందరూ కూడా మీరు అమాయకులు అనుకుంటున్నారా మీ ఉద్దేశంలో? మాట్లాడట్లేదు కాబట్టి ఎవరు ఎందుకులే అని చెప్పి ఊరుకుంటున్నారంటే మీరు ఎక్కువగా మాట్లాడేది సమంజసమేనా? ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా మీకు? దయచేసి ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకసారి మనమేటో చూసుకొని అప్పుడు ఎదుటి వరకు మాట్లాడాలి. మనమేదో పవిత్రవంతులం, నీతిమంతులం, ఋషిపంగంలో అనుకొని ఎదుటివాడి మీద వచ్చి చెప్పడం కాదు. రైల్వే జోన్ జీవీఎంసీ రైల్వే అధికారులు వచ్చి ఓఎస్డి సికింద్రాబాద్ రైల్వే చంద్రశేఖరు, అలాగే డిఎన్, అలాగే నాగేశ్వరరావు అడిషనల్ డివిజనల్ ఇంజనీరు, అలాగే వెంకటస్వామి సెక్షన్ ఆఫీసర్ అందరూ వెళ్ళారు. అలాగే జీవీఎంసీ నుంచి శాస్త్రి అసిస్టెంట్ సిటీ ప్లాన్ వెళ్ళాడు, చంద్రశేఖర్ వెళ్ళాడు. వాళ్ళకి వచ్చి నేతి బీరకాయలో నెయ్యంతుతో షర్మిల వ్యాఖ్యల్లో నిజం కూడా అంతే ఉందని ఏఏఓ పొన్నవోలు సుధాకర్ అన్నారు. ఇటీవల ఓ సభలో వైఎస్ఆర్ పేరును సిబిఐ ఛార్జిషీట్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదని, స్వయంగా తన అన్న వైఎస్ జగనే అని వైఎస్ షర్మిల వెల్లడించారు. తన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా వైఎస్ఆర్ పేరును ఛార్జిషీట్లో జగన్ చేర్చారని ఆమె ఆరోపించారు. ఇక ఆ వ్యాఖ్యలకు పొన్నవోలు సుధాకర్ ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. ఒక అడ్వకేట్గా తన మనసు చెలించే అన్యాయాన్ని అరికట్టేందుకు మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. ఇక వైఎస్ షర్మిల తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ ఫైర్ అయ్యారు. చేసినటువంటి కేసుల మీద ఆరోపణలు చేసింది కాబట్టి నాకు హక్కు ఉంది, రైట్ ఉంది. నన్ను నేను రక్షించుకునేదానికైతే నా ఇంటిగ్రిటీ, నా ప్రొఫెషనల్ ఎబిలిటీ వీటిలన్నిటికీ ఐ టుక్ ఇట్ ఎస్ ప్రైడ్. నా వ్యక్తిగత స్వాభిమానాన్ని గురించి నేను ప్రాణం ఇచ్చేవాడిని కాబట్టి నన్ను వ్యక్తిగతంగా మలినం చేసింది కాబట్టి, హననం చేసింది కాబట్టి, పచ్చి అబద్ధాలు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఐ టేక్ ఇట్ ఎస్ ఏ టైమ్ టు రిపెల్
టు డిస్పెల్ వాట్ ఆమె నిన్న చెప్పినటువంటి దానికి నేను ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఉపోద్ఘాతం. ముఖ్యంగా మీరు వినుంటారు నిన్న అలిగేషన్స్ ఖచ్చితంగా ఒకసారి వినాల్సి వస్తుంది. మీరు ఈ అలిగేషన్స్ మీరు విన్న తర్వాత ఐ విల్ స్టార్ట్ మై దిస్ థింగ్. ఒక్క నిమిషం సారీ. చివరకు సిబిఐ చార్జ్ షీట్ లో కూడా పెట్టింది ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ చార్జ్ షీట్ లో రాజశేఖర రెడ్డి గారిని చేర్చింది అని. ఇంతమంది ముందు చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐయో కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడటం చాలా కష్టము అని తెలిసి రాజశేఖర రెడ్డి గారి పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే. నిన్న చేవెళ్లలో జరిగిన రోడ్ షో రేవంత్ రెడ్డి బీజేపీపై చేసిన విమర్శలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏఐసీసీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా మారిపోయిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. దేశంలో అన్ని సమస్యలకు మూలం కాంగ్రెస్ పార్టీ అని, దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. ఇక బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవని కాంగ్రెస్ పిచ్చి ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కనీస పరిజ్ఞానం లేని వాళ్లే రిజర్వేషన్లు రద్దవుతాయని మాట్లాడతారని హెచ్చరించారు. ఇక బ్రిటిషర్ల ఆచార వ్యవహారాలు పాటించేది ఎవరో ప్రజలకు తెలుసని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. వంట పట్టించుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ను పక్కన పెట్టి కుర్చీలో కూర్చున్నటువంటి నెహ్రూ కుటుంబము దేశాన్ని విభజించు పాలించు నీతిని ప్రదర్శిస్తున్నది ఈ ఇటలీ కాంగ్రెస్. పక్కా సెట్ అవుతుంది ఇటలీ కాంగ్రెస్ పార్టీ. మా పార్టీకి ఏ భాష సెట్ కాదు, మాకు భారతదేశమే సెట్ అవుతుంది. మేము భారతదేశం కోసం పుట్టాము, భారతదేశం కోసం చస్తాము. మీరు ఇటలీ కోసం పుట్టారు, ఇటలీ కోసం చస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ముస్లిం రిజర్వేషన్స్ ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారు? మీరు గతంలో ముస్లిం రిజర్వేషన్ పెంచాలనుకున్న విషయం వాస్తవం కాదా? జిన్నా ముస్లిం లీగ్గా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అటు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎన్డీఏ సమన్వయ సమావేశం నిర్వహించింది. అనపర్తి బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు పురంధేశ్వరి. రాష్ట్రంలో 5 ఏళ్లుగా అరాచక పాలన సాగుతుందని, వైసీపీ పాలనను అంతమొందించేందుకు కూటమి ఏర్పడిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ కూటమిని విజయం దిశగా పయనింపచేయాలని కోరారు. కలయిక ఎందుకు మనం ఈ పొత్తు ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందో ఆ విషయాలు వివరంగా చర్చించుకోవడం, అదేవిధంగా కేవలం నాయకత్వం మాత్రమే కాకుండా కింద కార్యకర్తలు కూడా సమన్వయంతో ముందుకు ఎందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాల మీద ఇవాళ చర్చించుకోవడం జరిగింది. కార్యకర్తలందరిలో కూడా ఒక కొత్త ఉత్సాహం కనపడుతుంది. ప్రతి ఒక్కరూ ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలం ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, కార్యకర్తలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, కార్యకర్తల్ని సైతం టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ వారా, బీజేపీ పార్టీ వారా, జన సైనికులా అని చెప్పి టార్గెట్ చేసి వారి మీద అయిన దానికి కాని దానికి SC/ST అట్రాసిటీ కేసులు పెట్టడం, వాటి కోసం నాయకులు ఇక్కడ పోరాటం చేయటం, వీటన్నిటి నేపథ్యంలో కార్యకర్తల్లో ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని ఇవాళ చూసాం. ఖచ్చితంగా మే 13 జరిగే ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో చర్మగీతం పాడాలని, గద్దె దింపాలని అనేటువంటి ఒక గట్టి సంకల్పం ఇవాళ కార్యకర్తల్లో కనపడింది. వారందరూ ఈ 20 రోజుల పాటు కష్టించి శ్రమించి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి వారి వంతు కృషి ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఇందాక వారు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే సోదరులు రామకృష్ణారెడ్డి గారు
ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వారు అనపర్తిలో నిలబడ్డారు. ఒకంత ఆలస్యమైనప్పటికీ ఇంతకు ముందు వేరే సింబల్ మీద సైకిల్ అని చెప్పి వారి చిహ్నం అని చెప్పి ఒక ప్రచారం జరిగినప్పటికీ ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు క్షేత్రస్థాయి వరకు వెళ్లి ఇవాళ 2 ఓట్లు కూడా కమలం గుర్తు మీద వేయించడానికి, ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, నేను కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కాబట్టి ఈ 2 ఓట్లు కూడా కమలం గుర్తుపై వేయించడానికి వారు శ్రమించి కష్టి దేశంలో దళితులను అభివృద్ధి పదంలో నడిపించి బీజేపీనేనని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ వారిని ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ కూడా హస్తం పార్టీనే అన్నారు. ఇక కరీంనగర్లో జరిగిన ఎస్సీ మోర్చా కార్యక్రమంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అని మిలిటెంట్ టెర్రరిస్టులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కొట్టినా తిట్టిన పడేటోళ్ళం మేము. మళ్ళీ పైనుంచి ఆదేశాలు వచ్చే వరకు కూడా మేము సస్తమా బతుకుతామా, ఇలా మా పరిస్థితి అట్లుండే. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడు సంపుతాన్ని వాడు మైండ్లకు వస్తేనే కాల్చి పడేస్తున్నాడు. ఇప్పుడు వాడు దెబ్బ కొడతా అని చెప్పి వాళ్ళ మైండ్లకు వస్తేనే దెబ్బ కొట్టి చూపడుతున్నామన్న. మాకు ధైర్యాన్ని ఇచ్చిండు, మాకు స్వేచ్ఛనిచ్చింది కాబట్టి ఈ దేశంలో శాంతి భద్రతలు కాపాడబడుతున్నాయని చెప్పి వాళ్ళ జవాన్లు చెప్తున్నారు. కాబట్టి దయచేసి అక్క నరేంద్ర మోడీ పేదోడు అయితేనే పేదోడు కాబట్టి మన పేదోళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా ఎన్నికలు రాగానే వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి మాయమాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్తారు. కాబట్టి మీరు ఆలోచించండి. ఇక్కడ పోటీ చేస్తున్నా అక్క, నేను వచ్చినా మానకొడుకు వచ్చినా నేను అక్క, నేను మానకొడుకు కాంగ్రెస్ పార్టీ అని వచ్చింది కదా, మీరు ఎప్పుడైనా చూసినా నేను ఆయన పేరు తెలుసా మీకు? ఎప్పుడైనా మీకు ఎప్పుడు తెలుసా? ఆయన పేరు తెలుసా? కాంగ్రెస్ పార్టీనే. ఆయన పేరు వెల్చాల రాజేంద్రరావు గారు. ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా? ఇప్పుడు రైతు ఉద్యమంలో పాల్గొన్నాడా? ఇప్పుడు దళితుల కోసం పాల్గొన్నాడా? ఇప్పుడు యువత కోసం పాల్గొన్నాడా? రైతులు ఆత్మహత్య చేసుకుంటూ వచ్చిందా? లేకుంటే కోవిడ్ అప్పుడు వచ్చిందా? యువత కోసం వచ్చిందా? ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం వచ్చిందా? మీ జర్నలిస్టుల కోసం ఎప్పుడైనా వచ్చిందా? ఎవరి కోసం? ఎస్సీ ఎస్టీల కోసం వచ్చిందా? బీసీల కోసం వచ్చిందా? అగ్రవర్ణంలో పేదల రిజర్వేషన్ అమలు కోసం వచ్చిందా? ఎప్పుడు వచ్చిండు? ఇప్పుడు వచ్చిండు. ఎన్నికలు వచ్చినాయి. ఎందుకు వచ్చిందంటే 100 కోట్లు ఖర్చు పెట్టడానికి వచ్చిండు. ఇలా ఇంకొక బీఆర్ఎస్ పార్టీ ఆయన అన్ని ఆయనే చేస్తాను చెప్తాడు. నేను ఏం చేస్తాడు అన్ని ఆయనే చేస్తా అంటాడు. ఈ రోడ్ ఆయన ఇచ్చాడు, ఇంకా పెద్దోడు ఆయన ఇచ్చాడు ఈ రోడ్డు. అరే నువ్వు రోడ్ వేస్తాను ప్రారంభోత్సవం చేసుకోకపోతావా? ఏం చేయకుండా అన్ని చేస్తాను చెప్పబడుతుంది. ఏం చెప్పదు అన్ని నేనే చేస్తాను చెప్పబడుతుంది. నువ్వు రోడ్ వేస్తాను ప్రారంభోత్సవం చేసుకోకపోతావా? 1 కోటి రూపాయలు ఇచ్చిన ఈ రోడ్డు, పాపం పెద్ద మనిషి అని 1 కోటి రూపాయలు ఇచ్చిన ఈ రోడ్డుకు. నేను 2000 కోట్లు తీసుకొచ్చింది పీకింది అంటే 1 కోటి రూపాయలు ఇచ్చుకొని చెప్పుకుంటాను. తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆయన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి అభ్యర్థిగా మల్లన్న పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. దీంతో తాజాగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను మర్యాదపూర్వకంగా కలిశారు తీన్మార్ మల్లన్న. తన విద్యార్థి మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని కోదండరాం ఆశీర్వదించారు. ఎన్నికల్లో నోటా కంటే అభ్యర్థులందరికీ తక్కువ ఓట్లు వస్తే ఆ ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. శివఖేరా అనే రచయిత ఈ పిటిషన్ను దాఖలు చేశారు. అతను లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ బేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. ఈ మేరకు ఈసీకి నోటీసులు జారీ చేసింది. నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులు తదుపరి 5 సంవత్సరాలలో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా నిబంధనలు రూపొందించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా నోటాను కల్పిత అభ్యర్థిగా తెలియజేస్తూ విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఇక ఈ అంశాలకు సంబంధించి తగిన నిబంధనలను రూపొందించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ అభ్యర్థులు ప్రచారం జోరును పెంచారు. టీడీపీ తరపున శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ బరిలోకి దిగుతున్నారు.
ఈ తరుణంలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మహిళలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చి స్వర్ణాంధ్ర సాకార యాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఎలా నష్టపోయిందో ప్రజలకు బాలకృష్ణ వివరిస్తూ కేంద్ర సహకారం కోసమే బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక ముస్లింలను టీడీపీ ఎప్పుడూ ఓటు బ్యాంకుగా ఎప్పుడూ చూడలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. వాళ్ళు గౌరవించింది నందమూరి తారక రామారావు గారు. ఇంకా ఈ యొక్క గ్రామాల సర్వోన్నత ముఖ అభివృద్ధి కోసం ఆనాడు ఆయన ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకం పెట్టి మరి అన్ని విధాల గ్రామాలను అభ్యున్నతి చేయాలని, వాళ్ళకు సకల సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించాలని, అలాగే రైతుల కోసం ఈ సహకార సంఘాల ద్వారా ఆయన సింగిల్ విండో సిస్టమ్ అన్ని ఒకే చోట దొరికేలా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టి ఆయనాడు మనందరి గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయాడు ఆయన. ఆ తర్వాత ఆయన ఈ మండల వ్యవస్థను తీసుకొచ్చి ఈ యొక్క అధికారాన్ని ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు. మైనారిటీస్ కోసం ఎంతో చేశారు ఆయన. అలాగే ఆ తర్వాత ఆయన మానస పుత్రికైన ఈ యొక్క తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు అదే క్రమశిక్షణతో పార్టీని ముందుకు నడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న ఇంతమంది కార్యకర్తలు మరే ప్రపంచంలో ఏ పార్టీకి లేరు. అది అతిశయోక్తి కాదు, అందులో ఏ మాత్రం అనుమానం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమి ఆశించకుండా పార్టీ అధికారంలో లేనప్పుడు మరి జెండాని భుజాన మోసుకుని తమ కుటుంబాలకు సైతం లెక్క చేయకుండా మనందరినీ ఒక కుటుంబంగా వసుదైక కుటుంబం కలిపిన మహానుభావుడు నందమూరి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శవరాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును మోదీ అవహేళన చేశారని ధ్వజమెత్తారు. ఇక బీజేపీ ప్రభుత్వం అన్నింటి మీద జీఎస్టీ వసూలు చేస్తుందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సంస్కృతి గురించి తెలియదని మండిపడ్డారు. మోదీ అపాయింట్మెంట్ చేసిన వ్యక్తి కిషన్ రెడ్డి అని విమర్శించారు. నిఫ్ట్ ఏదైతే నేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది కదా, లేదా ఫ్యాషన్ టెక్నాలజీ ఉందో దానికి సంబంధించి అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టే విధంగా అక్కడ ఉండబడేటువంటి ఉత్పత్తిని మోడర్నైజేషన్ ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం. ప్రభుత్వం చేయలే. గత ప్రభుత్వం కేంద్రం నుంచి కొట్టాల చేయలేకపోయింది. అక్కడ పార్లమెంట్ సభ్యుడు కూడా అచేతనంగా ఇలా దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి వస్త్ర రంగంపై జీఎస్టీ చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇవాళ ఆయన కూడా శివరాజకీయం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిరిసిల్ల కొరకు ఏదైనా ఒక్క పని చేసింది చూపెట్టమని అడుగుతా ఉన్నాం. దేశంలో 4 క్లస్టర్లు ఇస్తే సిరిసిల్లకు సంబంధించిన ఏర్పాటు చేయమని అడిగితే చేయలేకపోయినావు. ఆనాడు ఉన్నటువంటి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఆ క్లస్టర్ తీసుకుపోయి ఎత్తుకొని వరంగల్లో పెట్టేశారు. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో 40,000 పవర్ లూమ్స్ ఉంటే 30,000 చిల్లర పవర్ లూమ్స్ ఓన్లీ సిరిసిల్లలో ఉంటాయి. అటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి ఇవాళ అన్యాయం చేసింది మీరు కాదా అని అడుగుతాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి 4 Sides TV.